జగన్ పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో వెనుకబడిందని వేమూరు నియోజకవర్గ కూటమి అభ్యర్థి నక్కా ఆనందబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. అన్ని వర్గాల సంక్షేమమే లక్ష్యంగా చంద్రబాబు నాయుడు ముందుకు సాగుతున్నారని అన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు పట్టం కట్టాలని ప్రజల్ని కోరారు. వైసీపీ ప్రభుత్వాన్ని గద్దె దింపాలని అన్నారు. నక్కా ఆనందబాబు ఎన్నికల ప్రచారంలో భాగంగా కోరు తాడిపర్రు, వామన గుంటపాలెం, మాదిపాలెం, తురిమెల్ల గ్రామాల్లో పర్యటించారు. ఆనందబాబుకు ప్రజలు అడుగడుగునా ఘన స్వాగతం పలికారు. జగన్ పాలనలో రాష్ట్రం 25 ఏళ్లు వెనక్కి వెళ్లిందని మండిపడ్డారు. చంద్రబాబు ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రానికి ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని అన్నారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో ఇంటింటికి తిరుగుతూ వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను ఆనందబాబు ప్రజలకు వివరించారు. చంద్రబాబు సూపర్ 6 పథకాల గురించి ప్రజలకు తెలిపారు. రాబోయే ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా తనను, బాపట్ల ఎంపీగా తెన్నేటి కృష్ణప్రసాద్ను గెలిపించాలని ఆనందబాబు విజ్ఞప్తి చేశారు. నేను చేసిన అభివృద్ధి నా పట్ల మీరు ఖచ్చితంగా ఆదరాభిమానాలు చూపిస్తారని ఒక నమ్మకంతో, విశ్వాసంతో మళ్ళా నేను పోటీ చేస్తా ఉన్నా. గత 5 ఏళ్ల పరిపాలన మీరు చూశారు. జగన్మోహన్ రెడ్డి అనే భూతం ఈ రాష్ట్రాన్ని పట్టి పీడించింది. ఈ రాష్ట్రం 20 సంవత్సరాలు వెనక్కి నడుస్తా ఉంది. ఈ జగన్మోహన్ రెడ్డి తన స్వార్థం, తన ఆదాయం, లక్షల కోట్ల డబ్బు యావతప్ప రెండోది లేదు. అదేవిధంగా నేను పట్టణ పుత్రాన్ని జనానికి డబ్బులు ఇస్తున్నానని చెప్పాడు. వీళ్ళ బాబు సొమ్ము కాదు. ఏ ప్రభుత్వం ఉన్నా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసి తీర్చే. సంక్షేమ కార్యక్రమాలకు రూపకల్పన చేసింది తెలుగుదేశం పార్టీ. 2 రోజుల క్రితం జగన్మోహన్ రెడ్డి అనౌన్స్ చేశాడు మేనిఫెస్టో. మన దళితులకి సంబంధించి ఒక్క కార్యక్రమం కూడా అదనంగా ఉందా? చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఉన్న 27 పథకాలు రద్దు చేసేశాడు. 5 ఏళ్ళు మనకి ఏ పథకం లేదు దళితులకి. ఇది దళిత వాళ్ళ ఉన్నాను కాబట్టి చెప్తా ఉన్నాను. అటువంటి వ్యక్తి ముఖ్యమంత్రిగా పనికిరాదు. ఈ రాష్ట్రాన్ని గంజాయి వనంగా తయారు చేశాడు. నాటు సారా, అదేవిధంగా చీప్ లిక్కర్ ముఖ్యమంత్రి తయారు చేసి అమ్ముతా ఉన్నాడు. మద్యపాన్ని నిషేధం చేసి మళ్ళా ఓట్లు వెళ్ళడానికి వస్తానన్నాడు జగన్మోహన్ రెడ్డి పోయిన 5 ఏళ్ల క్రితం. మద్యపాన్ని నిషేధం చేయటం కాదు, మద్యం వ్యాపారం ముఖ్యమంత్రి చేస్తా ఉన్నాడు. 27 పథకాలు రద్దు చేశాడు. చదువుకునే పిల్లలందరూ కూడా అమ్మఒడి లేదు, ఫీజు రియంబర్స్మెంట్ లేదు, స్కాలర్షిప్ రావు. ఒకడికి ఇస్తానంటాడు. వీళ్ళ బాబు సొమ్ము ఒకడికి ఇవ్వడానికి రాజ్యాంగ పరంగా మనకి హక్కుగా రావాల్సిన వాటిని కూడా రద్దు చేసినటువంటి మూర్ఖుడు ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ముఖ్యంగా దళిత సోదరి సోదరులను తెలుసుకోండి.